ఏసీగా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు కామారెడ్డి జిల్లాలోను చిరుత సంచారం కలకలం రేపుతుంది. మాచారెడ్డి మండల సరిహద్దులో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఓ దూడపై చిరుత దాడి చేయడంతో గంభీరావుపేట, మాచారెడ్డి మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక పొలాలకు వెళ్లే రైతులు వణికిపోతున్నారు. చిరుత ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత కాల ముద్రలను కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చిరుత సంచారంకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎవరు ముందుగా చూస్తారండి? ఇప్పుడు ఆ చిరుత డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నారా? సునీత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా ఈ చిరుతల సంచారం ఎక్కువైందనే చెప్పవచ్చు. ఇటు ఇందల్వాయి జాతీయ రహదారి పైన, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల సరిహద్దుల్లో చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న వారికి చిరుత కనిపించడంతో ఆందోళనకు గురవుతున్నారు. అటు సిరిసిల్ల గంభీరరావుపేట మండలంలో కూడా చిరుత దూడపైన దాడి చేసింది. దీంతో ఇప్పుడు ఉన్నటువంటి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంభీరరావుపేట, మాచిరెడ్డి మండలాల ప్రజలు చాలా ఈ చిరుతల సంచారంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చిరుత సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లే రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మాచారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. ఎవరిపైన ఎప్పుడు చిరుత దాడి చేస్తుందో అన్న ఆందోళనతో అక్కడి ప్రజలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆయా మండలాల అటవీ శాఖ అధికారులకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇటు రైతులు కూడా సమాచారం ఇస్తున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ చిరుత తిరిగినటువంటి కాళ్ల ముద్రలు, ఆనవాళ్లను వాళ్ళైతే పరిశీలించడం జరిగింది. చిరుతను పట్టుకునేందుకు ఇప్పటికే అక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ శాఖ, అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది అటే కాదు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో అటు నిజాం సాగర్ లో కావచ్చు, ఇటు డిచ్పల్లి, అలాగే ఇందల్వాయ్, అలాగే సిర్నాపల్లి, ఎక్కడైతే ఆ జిల్లాలో అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఇప్పుడు అవి ఈ రోడ్ల పైకి వస్తుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మొన్న అంటే దాదాపు 2 వారాల క్రితం ఇక్కడ ఇందల్వాయ్ టోల్ ప్లాజా వద్ద ఒక చిరుతకు వాహనం ఢీకొని ఆ చిరుత అనారోగ్యంతో అక్కడే పడినటువంటి ఘటన కూడా మనం చూసాము. అంతకు ముందు 2 నెలల క్రింద ఒక చిరుత యాక్సిడెంట్ అక్కడే ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ వద్దనే ఇంతకు ముందు ఒక చిరుత వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది సునీత. అయితే మొత్తానికైతే అధికారులు, ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే ఆ చిరుతను పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు వస్తున్నటువంటి ఎండాకాలం, అడవుల్లో వాటికి సమృద్ధిగా నీరు దొరకకపోవడంతో కూడా అవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు సునీత. శ్రీకాంత్, మరోపక్క చూస్తే కూడా అటు ఈ చిరుత పులిని పట్టుకునే విషయంలో అటు ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఎలా ప్రణాళికలు రచిస్తున్నారు? అంటే సునీత, ఇది ఎప్పుడైతే చిరుత సంచరిస్తుందని అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి స్థానికులు వీళ్ళు చెప్పడంతోనే అధికారులు అలర్ట్ అవుతున్నారే తప్ప అసలు అడవుల్లో చిరుత సంచారాలు అసలు చిరుతలు ఎన్ని ఉన్నాయి, అడవు బయటికి ఎందుకు వస్తున్నాయి, వీటికి కావాల్సినటువంటి వాటికి నీరు కావచ్చు, ఇతరత్ర ఏం ప్రధానంగా నీటి కోసమే చిరుతలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అవి స్థాన మార్పు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ సమయంలో ఇవి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే జనాలకు అవి దర్శనం ఇస్తున్నాయో, అవి కనపడుతున్నాయో అప్పుడు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే రాత్రి వేళల్లో ఇటు ఆవుల పైన కావచ్చు, గేదెల పైన కావచ్చు, మేకల పైన కావచ్చు అవి దాడికి పాల్పడుతున్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు వాళ్లకు సమాచారం ఇస్తే మాత్రం